ఓం స్థిర సుఖమాసనం. శరీర ఇంద్రియ మనో వ్యాపారాలన్నీ కట్టిపెట్టి నిశ్చలంగా ఏకాగ్రంగా ఉన్న స్థితి. ఇన్ఫ్యాక్ట్ ఇది నిధిధ్యాసనకే కాదు, వీలైనంత వరకు జీవితంలో కూడా ఇదే స్థితిలో ఉండాలి. అయితే ఏవో భావ వ్యాపారాలు వ్యవహారంలో ఉంటాయిగా, ఒక సెకండ్ ఉన్నా వాటిలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేయాలి. వాటిలోనే ఇమ్మర్స్ అయిపోకూడదు. చూడండి, పక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఎంతసేపు ఉంటాం? ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే, మళ్ళీ స్వగృహానికి చేరుకుంటాం. అలాగే వ్యవహారంలో వ్యాపారం ఏదైనా జరుగుతున్నా మళ్ళీ స్వగృహమైన స్వాత్మయందు చేరుకోవడమే. అదే చెప్తున్నారు. క్లాస్ప్ రిడక్షన్, రిజెక్షన్, ఓట్ రిడక్షన్. FIT థర్మామీటర్ పెట్టి చూసుకుంటూ ఉండాలి. ఎంతసేపు పట్టింది వెనక్కి రావడానికి, ఎంత బలంగా ఆ వ్యామోహం కలిగింది, ఎన్నిసార్లు అలా అనిపిస్తుంది. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ టైమ్ టు రికవర్. ఫిట్. ఈ ఫిట్ పెట్టి దాన్ని నేను మెషర్ చేసుకోవాలి, ఎదుటివాడను కాదు. అహమస్మి, 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 అహమస్మి. అబ్ధిః పద్భ్యాం లంఘితో వా తతః కిం, వాయుః కుంభే స్థాపితో వా తతః కిం, మేరుః పాణావృద్ధుతో వా తతః కిం, येन स्वात्मानैव సాక్షాత్కృతో అభూత్. ఏనా, ఎవనిచే అయితే స్వ ఆత్మ, తన స్వరూప ఆత్మను ఆత్మత్య అవగమే, ఆత్మత్య అవగమే, ఆ స్వరూపమే నేనని తెలుసుకోవడం. ఆ స్వరూపం అంటే ఏమిటది? ఆత్మ. ఆత్మ అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మయే నేనని తెలుసుకోవడం. ఆత్మత్యావగమే సతీ, ఇంకప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్, ఈ తృష్ణలు ఎక్కడుంటాయి? స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్. స్వ ఆత్మానం ఏవ సాక్షాత్కృతో అభూత్. సాక్షాత్కరించుకుంటే, నా సాక్షాత్కృతో అభూత్, సాక్షాత్కరించుకొనకపోతే. అంటే స్వరూపాత్మను
తెలుసుకోకపోతే. అవగమనమన్నా స్వరూపాత్మను దర్శించడం అన్నా పొందడం అన్నా తెలుసుకోవడం అన్నా ఒక్కటే. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఎవని చేత స్వాత్మ సాక్షాత్కారము పొందబడదో అట్టివాడు అబ్ధి పద్భ్యాం లంఘితో వా తతః కిం. అబ్ధి సముద్రమును, పద్భ్యాం పాదముల జంటతో, లంఘితోవా నడిచి వెళ్ళిపోయాడు, దాటేశాడు. సముద్రాన్ని కాళ్ళతో దాటేశాడు. షిప్ అక్కర్లేదు, తెప్ప అక్కర్లేదు, బోట్ అక్కర్లేదు, ఎయిర్ క్రాఫ్ట్ అక్కర్లే. సముద్రాన్ని దాటేయాలంటే నడిచి వెళ్ళిపోగలడు. అటువంటి సిద్ధి సంపాదించేశాడు. కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నం చేయలేదు, పొందలేదు. అబ్ధి పద్భ్యాం లంఘితో వా తతః కిం. వాయు కుంభే స్థాపితో వా తతః కిం. ఏదో మ్యాజిక్ చేసి ఓ సిద్ధి చేత ఆ ఊళ్ళో ఉన్న వాయువునంతా ఒక కుండలో బంధించేశాడు. కుంభే స్థాపితో వా, దేనిని? వాయు. తతః కిం. వాయు బంధనం చేశాడు. వాయువు ఎటు అటు వేచకుండా ఒక చోట బంధించేశాడు. అలాంటిది పాసిబులా? పాసిబుల్ అవ్వదు. కానీ అంతటి ఇంపాసిబుల్ థింగ్స్ నీ దగ్గర ఉన్నప్పటికీ, సముద్రాన్ని పాదాలతో నడిచి వెళ్ళి దాటే శక్తి ఉన్నప్పటికీ, వాయువునంతా కూడగట్టి ఒక కుంభంలో బంధించి ఉంచే శక్తి ఉన్నప్పటికీ, అంటే ఇంపాసిబుల్ థింగ్స్ చెప్తున్నారు. అటువంటి ఇంపాసిబుల్ థింగ్స్ ఒకవేళ సాధ్యపడినా సాధ్యపడచ్చేమో కానీ దాని వలన ఆత్మజ్ఞానము లేనిదే ప్రయోజనము లేదు. మేరు పాణావృద్ధుతో వా తతః కిం. మేరు, మౌంట్ మేరు, మేరు పర్వతం, మౌంటైన్ మేరు. ఆ మేరు పర్వతాన్ని పాణా వృద్ధుతోవా, పాణౌ వృద్ధుతోవా, సంధిలో పాణా వృద్ధుతోవా, పాణౌ రెండున్నాయిగా చేతులు, ద్వివచనం. పాణౌ చేతులతో, ఉద్ధృతోవా పైకి ఎత్తగలిగినప్పటికీ. నాకుంది పురాణాలలో ఎగ్జాంపుల్. రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన రెండు చేతులతో ఎత్తేశాడు, కానీ ఆత్మజ్ఞానం పొందలేదు. ఏం ఉపయోగం? ఇదిగో ఇదే అది. మేరు పాణవృద్ధుతో వా తతః కిం. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఇంకో రాక్షసుడు ఏం చేశాడు? సముద్రాలని చాపలా చుట్టేశాడు. అంటే ఇంప్రాబబుల్, ఇంపాసిబుల్ కార్యాలను సాధించినట్టు చూపించినా ఆత్మజ్ఞానం పొందలేని వారి స్థితి రాక్షసత్వమే. రాక్షసుడుగా ఈ అనాత్మలో ఉంటావా, లేక ముక్తుడుగా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటావా? అబ్ధి పద్భ్యాం లంఘితో వా తతః కిం. వాయు కుంభే స్థాపితో వా తతః కిం. మేరు పాణావృద్ధుతో వా తతః కిం.
పాణౌ వృద్ధుతో వా పాణావృద్ధుతో వా ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఎవని చేత తన యొక్క ఆత్మ సాక్షాత్కారము పొందబడలేదో అట్టివాడు తన రెండు పాదాలతో సముద్రాన్ని అవలీలగా దాటివేసే శక్తి ఉంటే ఏమి, గాలినంతా ఒక కుండలో నిలబెట్టి బంధించగలిగితే ఏమి. లేక ఇంకొక అర్థం, వాయు కుంభే అంటే కుంభకంతో ప్రాణాయామం చేసి ఒక 6 సెకండ్లో 7 సెకండ్లో మనం ఉంటాం. ఆయన అలా కుంభకంలోనే ఎక్కువసేపు, ఒక గంట రోజంతా ఉండగలుగుతాడు. అటువంటి సిద్ధి కలిగితే ఏంటి, వాయు కుంభే స్థాపితో అంటే అలా కూడా చెప్పుకోవచ్చు. మేరు పర్వతాన్ని అరచేతిలో పెట్టుకొని పైకి ఎత్తగలిగినటువంటి చమత్కారం ఉంటే మాత్రం ఏమి, విని వలన అతనికి ఏమి ప్రయోజనము, ఇవన్నీ వ్యర్థములు. ఎందుకు? ఇవన్నీ సాధించినటువంటి శక్తులు, అంటే పొందినటువంటి శక్తులు. ఏదైతే పొందామో అది పోయే తీరుతుంది. క్వశ్చన్ ఆఫ్ టైం, దట్స్ ఆల్. ఎన్నో సిద్ధులు ఉన్నాయి, ఆయన మరణించాడు, సిద్ధులు ఏమయ్యాయి? ఏమయ్యాయి? ఆయనతో పాటు పోయాయి. కాబట్టి స్వాత్మ సాక్షాత్కారణకు నిరంతరము ప్రయత్నము చేయవయ్యా, చేయ తల్లి. ఆత్మత్య అవగమే సతీ ధరిస్తే ఏంటవుతున్నారు? అవిద్య, అవిద్య నుంచి పుట్టినటువంటి సకల దోషములు కూడా లేకుండా పోతాయి. మాండుక్యం చెప్పింది కానీ శివోహం 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 శివోహం. అన్నిటినీ తొలగించగా ఏదైతే మిగులుతుందో అదే ఆత్మ అంటున్నారు. అన్నిటినీ తొలగిస్తే అక్కడ శశవిషాణంలాగా ఏమీ ఉండదు, శూన్యమే ఉంటుంది. అటువంటి శూన్యం గురించి ఏం తెలుసుకుంటాం, ఎలా తెలుసుకుంటాం, ఎందుకు తెలుసుకుంటాం, ఏం ప్రయోజనం? కాబట్టి ఆత్మజ్ఞానం పొందడం ప్రయోజనం లేదు అన్నారు. ఎవరు? నాస్తికవాదుడు, పూర్వపక్షం. వాడకు వేదము లేదు, వేద ప్రమాణము లేదు, ఈశ్వరుడు లేడు, బ్రహ్మ లేదు, పరబ్రహ్మ లేడు, శూన్యమే ఉంది అంటే శూన్యవాదులు. బౌద్ధులు మొదలైన నాస్తికవాదులు పూర్వపక్షంలో అలా అన్నారు. అదే అత్యంత ప్రయత్నం చేయడం, లాభం ఏమంటే ఆత్మజ్ఞానం పొందడమే. ఎందుకు? ఆత్మత్య అవగమే సతి. నీవే ఆత్మని తెలుసుకున్న తురీయస్య తురీయమునకు ఆత్మ ఆత్మ ఆత్మత్యావగమే సతి. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్. అలా తెలుసుకోకపోతే ఈ అనాత్మ సంబంధమైనటువంటి అవిద్యాకృతమైన కామములు, అవిద్యా తృష్ణాది, తృష్ణ కామము, కామము వలన కర్మము, కర్మము వలన ఫలము, ఫలం అనుభవించడానికి శరీరము, శరీరములో అనుభవాలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ జన్మలు, సంసారం. అవన్నీ పోతాయిరా నాన్న. ఇదే గొప్ప ప్రయోజనం. ముండకంలో చెప్పినా, మాండూక్యంలో చెప్పినా, ఎక్కడ చెప్పినా విషయం ఒక్కటే. మానవ జన్మ సార్థకమైనది
దానిని ఉపయోగించుకో, కృతార్థుడవు కా, స్వాత్మ సాక్షాత్కృతిని పొందు. మిగతావి ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఎంత ఉన్నా లేనట్టే. ఎందుకు? అవి భ్రాంతి సర్పము వంటివి కనుక. భ్రాంతి రజతము వంటివి కనుక. భ్రాంతి దొంగ స్థాణువు మీద వంటివి కనుక. భ్రాంతి జలం ఎండమావిలో ఉన్నట్టు కనుక. ఇంకా ఎన్ని మార్లు చెప్తారు, ఎన్ని విధాలుగా చెప్తారండి. శివోహం, 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 శివోహం. ఫస్ట్ కన్విన్స్ అవ్వాలి. యు మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ కన్విక్షన్ దట్ ఐఎమ్ శివోహం అండ్ ఐఎమ్ నాట్ ఎనీథింగ్ అదర్ దాన్ శివోహం. Once the conviction comes, then the experiencing of that conviction will take place. కన్విక్షన్ లేదనుకోండి, శివోహం శివోహం ఏదో పొద్దున ఆయన పని లేక చెప్తుంటారు. నేనేమిటి శివుడు ఏమిటి, నేను నా టు డూ లిస్ట్ ఉంది కదా అనేటటువంటి భావనలో ఉంటే ఎన్నటికీ స్వ ఆత్మ సాక్షాత్కారము కలుగదు. అనుమానం ఏమీ లేదు దీంట్లో. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, శంకరుల గ్రంథాలు, వేదవ్యాసుల వారి భాగవతం అన్నీ ఇదే విషయాన్ని బోధిస్తున్నాయి. ఇంతకంటే ఎక్కడా బోధన ఈ ప్రపంచంలో ఏ లిటరేచర్లోనూ ఉండదు. శివోహం, శివోహం, శివోహం. అలా నిటారుగా కూర్చుని ఉంటూనే 3 నిమిషాలు ప్రాణాయామం చేస్తూ ఆ శివోహం అనే ధ్యానంలో ఉంటాం.
శివోహం 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 క్షేళః పీతో దుగ్ధవత్వా తతః కిం వహ్నిర్దగ్ధో వహ్నిర్జగ్ధో లాజవత్వా తతః కిం ప్రాప్తశ్చారः పక్షివత్ఖే తతః కిం येन స్వాత్మానైవ సాక్షాత్కృతోऽభూత్. ఒక్కొక్క లైను ఒక పురాణ కథను ఆధారం చేసుకుని వ్రాసినట్టు అనిపిస్తోంది. క్షేళః పీతో దుగ్ధవద్వా తతః కిం. క్షేళం విషం, విషమును దుగ్ధవత్ పాలు వలె, పీతః తాగేశాడు. విషాన్ని అవలీలగా చక్కటి మధురమైన పాలన ఎలా తాగేస్తారో అలా తాగేశారు. అలా ఎవరు తాగారు? ఈశ్వరుడు గారు తాగారు. ఈశ్వరుడికి ప్రయోజనం ఉందా లేదా అలా చేయడం వల్ల? ఉంది, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు కాబట్టి. నీవు కూడా ఆత్మస్వరూపాన్ని పొందినట్లయితే పాలు విషము అనే వ్యత్యాసము ఉండదు. తగిన మృతమేది తలపగ విషమేది తెగినిరాహారి అయిన జీవునికి. వహ్నిర్జగ్ధో లాజవద్వా తతః కిం. వహ్ని అగ్నిని, లాజవత్వా పేలాల వలె, జగ్ధో మింగేశాడు. పేలపు గింజని మింగినట్టుగా అగ్నిని మింగేశాడు. చూడండి, అగస్త్యుల వారు మొత్తం సముద్రాన్నంతా ఒక పురుషుడిగా చేసి ఆ పురుషుడిలో తాగేశాడు. అయితే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నారు కాబట్టి ఈ క్రియ అవలీలగా చేయగలిగినా చేయలేకపోయినా ఆత్మజ్ఞానం సంపాదించండి. ప్రాప్తశ్చారః పక్షివత్ఖే తతః కిం. ఖే ఆకాశమునందు, ఖం ఖా ఆకాశం, ఖే ఆకాశమునందు, పక్షివత్ పక్షివలే, చారః ప్రాప్త తిరిగేటటువంటి శక్తి కలిగింది. ఎవరలా ఎగిరారు? ఇదిగో హనుమాన్ల వారు. హనుమత్ స్వామి పక్షిలాగా ఆకాశంలో ఎగిరిపోయాడు. ఆయన రామనామము వదలకుండా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహా జ్ఞాని. రాముడు ఏంటంటే ఎక్కడ చూపించాడు? హృదయాన్ని చీల్చి రాముని చూపించాడు. అంటే అర్థం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. ఎవరైనా హృదయాన్ని ఫిజికల్గా స్లిట్ చేస్తే లోపల ఉంటాడా రాముడు? దట్ ఈస్ నాట్ ది ఫిజికల్ అర్థ ఆఫ్ దట్. ద లక్ష్యార్థ ఈజ్ Rama, he himself became Parabrahma Rama, Rama Brahma. Praptavat praptah chara praptascharah pakshivat tatah kim. Shvelah pito dugdhavadva tatah kim. Vah nirjagdho lajavatva tatah kim. ప్రాప్తశ్చారః పక్షివత్ఖే తతః కిం. येन స్వాత్మానైవ సాక్షాత్కృతోऽభూత్. శివోహం 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 శివోహం. హనుమంతునికి ఒక మాల ఇస్తే, ముత్యాల మాల, వాటిని అన్నిటినీ ఓపెన్ చేసి వీటిలో రాముడు లేనిది ఎక్కడా అని వెతికేట. అంటే సర్వము రామమయం, సర్వం బ్రహ్మమయం, బ్రహ్మమయం సర్వం, ఆత్మమయం సర్వం.
తురీయస్య ఆత్మత్య అవగమే సతి అవిద్యాతృష్ణాదీనాం న సంభవతి. నాట్ పాసిబుల్. శ్వేళః పీతో దుగ్ధవద్వా తతః కిం వగ్ని వహ్నిర్జగ్ధోలాజవద్వా తతః కిం ప్రాప్తశ్చారः పక్షివత్ఖే తతః కిం येन स्वात्मानैव साक्षात्कृतोऽभूत्. విషాన్ని పాలు త్రాగినట్లు త్రాగగలిగిన, పేలపు గింజలు మిగినట్లుగా నిప్పును మృంగగలిగిన, ఆకాశంలో పక్షిగా ఎగురగలిగిన, వీని వలన ఏమి లభించును? ఈ శక్తులన్నీ వచ్చినవి మళ్ళీ పోతాయి, నిరంతరం కాదు. ఇవన్నీ వ్యర్థములు. కాన స్వాత్మ సాక్షాత్కారానికై యత్నించని జన్మము జన్మమేల వేయి జన్మలకును. వై హ్యావ్ దట్ జన్మ వితౌట్ ఆత్మ సాక్షాత్కారం? ప్రాణేశ నీదు మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల అంటూ రుక్మిణీదేవి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి జన్మము జన్మమేల వేయి జన్మలకును అంటూ పోతన గారు చెప్పారు. సరే, శివోహం ధ్యానంలో ఉందాం. నిశ్శబ్దంగా ఉండండి. బ్యాక్డ్రాప్లో ప్రాణాయామం చేస్తూ ఉండండి. నేను శివోహం అంటూ ఉంటాను. ఆ వైబ్రేషన్కి మీరు కూడా సింక్ అవ్వండి. శివోహం 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 శివోహం. స్వస్తి.